నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొంకివీధి వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస్ నగర్ లో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు పెద్ద కోమటిపేట రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఆలయంలో ఉత్తర ద్వారాన్ని తెరిచారు. ఈ సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. నారాయణ శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షజం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ప్రియ భాగవతోత్తములారా, మన సాలూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలాసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ దివ్యక్షేత్రంలో ధనుర్మాసం పురస్కరించుకొని ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్త మహాశైలందరూ ఎంతోమంది ఎంతో దూరం నుంచి స్వామివారిని సేవించుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి వచ్చేస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారిని సేవించుకోవడానికి ఈరోజు వైకుంఠం నుంచి ఇక్కడికి కిందకి వస్తారు స్వామివారి ఆలయానికి. కాబట్టి అదే విశేషం పురస్కరించుకొని మనమందరం కూడా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రం తెలుపుతుంది. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే కనుక స్వామివారి మోక్షాన్ని ప్రసాదిస్తారు. కనుక భక్త మహాశైలందరూ కూడా ఇది ఒక సదవకాశాన్ని సదుపయోగించి స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనములు పొందవలసిందిగా సూచన. ఇట్లు ఆలయ ధర్మకర్త వంగబండు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 వంగబండు రాజేంద్ర ప్రసాద్ గారి దివ్య సంకల్పంతో 2009లో ప్రారంభించబడినటువంటి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఆలయం దశ దిశలా వ్యాపిస్తూ అనేక భక్తుల్ని ఆకర్షిస్తూ ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ శాసనములు భక్తజన బృందంపై ఎల్లవేళ ప్రసరిస్తూ ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా 2009లో ఇక్కడ అవతరించారు. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని అనుసరించి మా గురువు గారు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. దీనికి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అతనితో పాటు అనేక మంది సేవకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు, ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు భక్తజన బృందంపై విశేషంగా ప్రసరింపజేస్తున్నారు. మరి ప్రతి శనివారం కూడా అన్నదాన సమారాధన కూడా ఇక్కడ జరుగుతుంది. మా గురువు గారు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు తలపెట్టినటువంటి ఈ అన్నప్రసాద వితరణ కూడా 2012 నుంచి నిరవధికంగా కొనసాగుతుంది. కోవిడ్ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొన్నప్పటికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని భక్తి జన బృందానికి అందజేస్తూ ముందుకు పోతున్నాం. అటువంటి ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తజన బృందానికి అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనేక మంగళాశాసనలు ఉండాలని, ఆ దేవదేవుని, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మనసా కోరుకుంటున్నాం.